శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, ఇంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భాగవతంలో తృతీయ స్కందంలో విదురునికి విరక్తి ఎలా కలిగింది, శుకుడు పరీక్షిత్తుతో చెబుతున్నటువంటి విషయం. దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు అంధుడే కాకుండా పుత్ర వ్యామోహ మమకారాల్లో చిక్కుకున్నటువంటి మూఢుడు కాబట్టి పాండురాజు మరణించగానే పాండవులు దిక్కులేనటువంటి పక్షులై ధృతరాష్ట్రుని పంచ చేరవలసి వచ్చింది. కానీ దుర్యోధనాదులు చిన్నప్పటి నుంచి వాళ్ళ పట్ల అసూయగ్రస్తులై ద్వేషంతో, పగతో వాళ్ళని అన్ని విధాలుగా హింసిస్తూ ఉండేవారు. వారికి విషం కలిపి అన్నం పెట్టారు, తాళ్లతో కట్టారు, నదిలో నెట్టారు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు, వారిని లక్కింట్లో నిద్రిస్తూ ఉండగా ఇంటికి నిప్పంటించారు. ఇంకా ఎన్నో 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 దురాగతాలు, దుష్కృత్యాలకి పాల్పడ్డారు. రాజసూయ మహాయాగంలో అవభృత స్నానం చేసి పరమ పవిత్రమై ఉన్నటువంటి పాంచాలి జుత్తుని పట్టుకుని నిండు కొలువులోకి ఈడ్చుకొని వచ్చి అవహేళన, అవమానించారు. ఘోరమైనటువంటి అవమానం చేశారు. ఇన్ని చేస్తున్న ఆ అంధరాజు కొడుకులను మందలించలేదు. చివరికి మాయాజూదంలో అన్యాయంగా పాండవులను ఓడించి రాజ్యాన్ని లాక్కొని వాళ్ళని అడవులకి వెళ్ళగొట్టారు. పాండవులు జోదపు షరతుల ప్రకారం గడువు ముగిసిన తరువాత వచ్చి రాజ్యభాగాన్ని ఇమ్మనమని అడిగితే ఇవ్వలేదు. యుధిష్ఠిరుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడే రాయబారం చేయడానికి ధృతరాష్ట్రుని వద్దకు వెళితే ఇలా చెప్పాడు. ఏమిటని? మహారాజా, కౌరవులు పాండవులు నీకు సమానులే. పాండవులకు చెందవలసినటువంటి రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చివేసి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లడం మంచిదని చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ హితవాక్కులు విని భీష్మద్రోణాదులు రాజ్యశ్రేష్ఠులు అందరూ సంతోషించారు. కానీ ధృతరాష్ట్రుడికి ఇది రుచించలేదు. సంతృప్తి చెందకుండా అసూయంతో ఉన్నాడు కాబట్టి ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశేషమైనటువంటి నీతి కోవిదుడైనటువంటి విదురుని రప్పించి అతడి విషయాన్ని తెలుసుకుని ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ఓ మహారాజా, పాండురాజు నీ తమ్ముడు. అతని బిడ్డలను రక్షించడం మన ధర్మం. అందుచేత మీ అందరూ అన్యోన్యంగా ఉంటే అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లడమే కాకుండా శత్రు విజయం కూడా కలుగుతుంది. శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. నీ కొడుకులు కర్ణుడు ఇటువంటి వాళ్ళు ఆర్భాటము, ప్రగల్భాలు విని నమ్ముతున్నావేమో, కానీ మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకో, మనసు మార్చుకో, విను. సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే పాండవులకి చెలిగాడై, చుట్టమై, వియ్యంకుడై, ప్రబోధకుడై, ప్రభువై, సంరక్షకుడై ఉండగా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు సరికదా? వాళ్ళకి హాని తలపెట్టిన వారు కూడా నశిస్తారు. అందుచేత నా యొక్క హితవాక్యాలను విని పుత్రులని, బంధువులని, వంశాన్ని, దేశాన్ని కాపాడుకో. దుర్యోధనుని దుర్బోధలు విన్నావా? సర్వనాశనం తప్పదు అని చెప్పినటువంటి విదురుడు వాక్కులు విన్నవాడైనటువంటి దుర్యోధనుడు కోపావేశంతో, ఉగ్రంతో, రోషావేశంలో మండిపడుతూ తన మిత్రులైనటువంటి కర్ణునితో, శకునితో ఇలా అన్నాడు. ఈ దాసీపుత్రుణ్ణి ఈ సభకి ఎందుకు రానిచ్చారు? ఆసనం ఇచ్చి ఎందుకు ఆదరించారు? అధిక ప్రసంగాలు చేస్తున్నటువంటి ఈ తుంటరిని బయటికి లాగేయండిరా, గెంటేయండి అని కేకలు వేశాడు దుర్యోధను. విదురుడి తాలూకా హృదయం బాగా బాధపడింది, గాయపడింది. సభలో పెద్దలందరూ మౌనంగా కూర్చున్నారు. ఏమీ మాట్లాడలేదు, విచారించారు. విదురుడు ప్రశాంతంగా భగవంతుడిని తలుచుకుంటూ అతనికి కర్తవ్యం స్ఫురించింది. మనస్సు తేలికపడింది. నెమ్మదిగా లేచి శక్తివంతమైనటువంటి తన ధనుర్బాణాలని సభాద్వారం దగ్గర విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విదురుడు రాగద్వేషాలను విడిచి పరివ్రాజక వేషధారి అయి సంచరిస్తూ దేశంలోని పుణ్యనదులని, దివ్యక్షేత్రాలని, తపోవనాశ్రమాలని, సరోవరాలని సందర్శించి కొన్ని సంవత్సరాలకి ప్రభాస తీర్థం చేరుకున్నాడు.
అప్పటికి కురుక్షేత్రంలో యుద్ధం జరిగి కౌరవనాశనం అయ్యి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత యుధిష్ఠిరుడు సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకుని విదురుడు తన తీర్థయాత్రను ముగించుకుని హస్తినాపురానికి వెళ్ళడానికి ఉద్దేశించి సాగిపోయాడు. తరువాత భాగం తర్వాత మనం తెలుసుకుందాం. అంటే విదురుడు పోయి యమునా తీరాన్ని చేరుకుని అక్కడ మహాభాగవతుడు శ్రీకృష్ణునికి ఎంతో ప్రియతముడైనటువంటి ఉద్ధవుడిని విధివశాన కలుసుకున్నాడు. ప్రేమతో తన గాఢాలింగనం చేసుకున్నాడు. ద్వారకలోని యాదవుల ముఖ్యులందరినీ కుశలమును పేరు పేరున అడిగాడు. శ్రీకృష్ణ బలరాముల కుటుంబ సభ్యులందరి గురించి అడిగాడు. చివరికి లీలామానుష విగ్రహుడైనటువంటి వాసుదేవుడి గురించి అడిగేసరికి ఉద్ధవుడు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి ఎలాగోలాగా తెప్పరెళ్ళి మాట్లాడగలిగేలా చెప్పాడు. ఓ మహాశయ విదురా, మహా తేజస్వి లోకబాంధవుడైనటువంటి శ్రీకృష్ణ భాస్కరుడు అస్తమించాడయ్యా. ధర్మానికి అంధకారం ఆవరించింది. ఆయనను తలుచుకుంటేనే దుఃఖ సముద్రం నన్ను అల్లకల్లోలాలతో ముంచివేస్తోంది. ఆ మహనీయమూర్తిని గురించి నేను ఎలా చెప్పగలను? వైష్ణవ మాయా ప్రభావం చేత యాదవులు ఆ పరమపురుషుని తమ బంధువుగాను శకునిగాను నాయకుడిగానే భావించారు కానీ జగన్నాటక లీలా విలాసార్థం మానవ రూపం దాల్చిన పరమేశ్వరుని గుర్తించలేకపోయారయ్యా. గర్వమదాంధులై శిశుపాలాది దుష్టులు ఆయన్ని దేవదేవుడిగా తెలుసుకోలేకపోయారు. నానా దుర్భాషలాడారయ్యా. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను బట్టి కొందరికి శాంత స్వభావుడిగాను కొందరికి భయంకరుడుగా కనిపించినా వారి అపరాధాలని మన్నించి వాత్సల్య భావాన్నే చూపించాడే. పుట్టుకలేని పరాత్పరుడు దేవతల ప్రార్థనల్ని మన్నించి దేవకీ వసుదేవునికి పుత్రుడి కారాగారంలో జన్మించి కంసుడు తనను చంపించాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ వమ్ము చేశాడే. కాలయవ్వనుడు జరాసంధుడు లాంటి దుష్టులకు చేజిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఒక సామాన్య మానవ మాతృలాగా నటిస్తూ ఎన్నో కష్టాలని సహించాడే. మొదటి నుండి శత్రుత్వం వహించినటువంటి శిశుపాలునికి కూడా మోక్ష ప్రదానం చేశాడు కదయ్యా. విషపు చన్ను కుడిచి తన్ను చంపడానికి వచ్చినటువంటి పూతలని కూడా మోక్షపదాన్ని ఇచ్చిన కరుణామూర్తి మన శ్రీకృష్ణుడయ్యా. కురుక్షేత్ర రణరంగంలో ఆ పరమేశ్వరుని ముఖార విందాన్ని చూస్తూ సమ్మోహితులై ప్రాణాలు విడిచినటువంటి శత్రు సైనికులందరికీ కూడా మోక్షపదాన్ని ఇచ్చాడు కదయ్యా. కంసుని చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోకుండా కంసుని తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడికి సింహాసనం ఎక్కించిన మహారాజయ్య, నీ ఆదేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని అతి వినమ్రంగా పలకడం ఆ మహాప్రభువుకే చెల్లింది. తనతో శత్రుత్వం పెంచుకుని క్రోధావేశంతో నిద్రిస్తూ ఊరి హరి మురారి నిన్ను హతమార్చుతానుండు అని అరిచినటువంటి రాక్షసులకు కూడా మోక్షాన్నిచ్చాడు కదయ్యా. ఓ మహాత్మా విదురా, శ్రీకృష్ణుడి గురించి నేనేమి చెప్పగలనయ్యా. ఆయన దివ్య చరిత్ర ఎంత చెప్పినా తనివి తీరనది. కంసుడి బారి నుండి కాపాడే ఉద్దేశంతో వసుదేవుడు బాలముకుందుని నందగోకులంలో ఉండడం చేత ఆయన నందనందనుడై బలరామ సహితుడే ఆనందంగా పెరిగాడే. తాను శ్రీహరి అవతారమని ఎవరు గుర్తించలేనట్లుగా అతి సామాన్యపు గొల్లపిల్లవాళ్లా గడిపాడే. కంసుడి చేత పంపబడినటువంటి ఎంతోమంది రాక్షసుల్ని బొమ్మలాటలో వలె అతి అవలీలగా హతమార్చినటువంటి ఆపాల గోపాలుడయ్యా. తనతో ఆడుకునే గోపబాలులకి గోపాలకృష్ణుడు తన దివ్య లీలా విలాసాలు అనేకం చూపించాడు. కాళీయుడని నాగరాజు యమునా నదిలో నివసిస్తూ వీటిని విషపూరితం చేయడం చేత తీరవాసులు గోవులు పడుతున్నే బాధల నుండి వారిని రక్షించడానికి బాలకృష్ణుడు మడుగు లోపలికి దూరి నాగరాజు పడగలపై నృత్యం చేశాడయ్యా. వాళ్ళని అదమరిచి వాళ్ళ అహంకారాన్ని అదమణిచి వాని దూర సముద్రానికి తరిమేశాడు. ఇంద్రుని అహంకారం అణచడానికి వ్రజవాసులు ఇంద్రపూజన చెయ్యకుండా నిలుపచేశాడే. ఇంద్రుడు కోపగించి రాళ్లతో కూడినటువంటి జడివానలను వాళ్లపై కురిపిస్తే వారంతా భయంతో తల్లడిల్లి రక్షించమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తే ఆర్తత్రాణపరాయణుడైనటువంటి భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగెత్తి వాళ్ళంతమందిని కాపాడాడు కదయ్యా. ఇక ఏముంటుంది, పట్టుకుని ఆపాల గోపాలం దాని కింద తలదాచుకుని ఒక వారం రోజులు అందరినీ కాపాడాడు కదయ్యా. పూర్ణిమ పండు వెన్నెలలో మురళీగానంతో బృందావనమంతా ఆనందడోలికల్లో ఆడేటట్లు రాస క్రీడలు జరిపి గోపికలను తన్మయత్వంతో ముంచి తరింపచేశాడే. తానే జగద్గురువైనప్పటికీ లోకాచారం ప్రకారం ఆయన సాందీపని అనే గురువు వద్ద సకల వేదశాస్త్రాలు అభ్యసించాడు కదయ్యా. గురుపుత్రుని పంచజనుడనే రాక్షసుడు చంపేస్తే మృతబాలకుని జీవింపచేసి తీసుకుని వచ్చి అతని గురువుగారికి దక్షిణగా సమర్పించుకున్నాడే.
విదర్భరాజు అయినటువంటి భీష్మకుడి యొక్క ముద్దుల కూతురైనటువంటి రుక్మిణి స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి ఆమెను తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు. ఎవ్వరూ నిగ్రహించలేకపోయినటువంటి 7 పొగరుబోతు వృషభాలను ఒక్కసారిగా లొంగ తీసుకుని బంధించి జగదేక వీరుడి నాగ్నజితి రాకుమారుని పెళ్ళాడాడే. స్వర్గం నుంచి పారిజాత తరువును తెచ్చి సత్యభామను సంతోషింపజేశాడు. భూదేవి పుత్రుడైనటువంటి నరకుడని రాక్షసుని చంపి వాడిచే బంధించబడినటువంటి 16,000 మంది రాజకన్యలను విడిపించి వారి ప్రార్థనను మన్నించి వారందరినీ ఒకే శుభముహూర్తాన వివాహం చేసుకుని ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క కృష్ణుడిగా అన్ని రూపాలు ధరించి అందరినీ అంతులేని అనురాగంతో అలరింపజేసినటువంటి అద్భుతమూర్తి ఆ శ్రీకృష్ణ భగవానుడయ్యా. ఆ వాసుదేవుడు మధురుని చుట్టముట్టిన కాలయవ్వన సాల్వ జరాసంధాది దుష్టులను వారి సేనలతో సహా అంతం చేయించాడు. మదోన్మత్తులైనటువంటి పాండవ శత్రువును నశింపజేశాడు. మహాభారత యుద్ధంలో 2 వైపులా ఉన్న 18 మంది ఔక్షాహిణుల సేనలు, వారితో ఉన్నటువంటి మదాంధులైనటువంటి రాజులు అందరూ నశిస్తే ఇంకా భూభారం చాలా తగ్గవలసి ఉన్నదని గమనించి సరియైనటువంటి సమయం కోసం వేచి చూశాడు. యుధిష్ఠుడిని సింహాసనం ఎక్కించాడు. ఉత్తర గర్భస్థుడైనటువంటి పరీక్షిత్తుని అశ్వత్థామ విడిచినటువంటి అస్త్రం నుంచి రక్షించి యుధిష్ఠుడిని చేత అశ్వమేధ యాగాలు చేయించాడు. తాను ద్వారకలో ఆదర్శ గృహస్థులాగా భార్యలతో సకల భోగాలు అనుభవిస్తూ ఉన్న వైదికాలు లౌకికాలు ఆయన సకల కర్మలు సక్రమంగా నిర్వహిస్తూ అన్నింటిలోని ఉంటూ దేని చేత కూడా అంటబడిన వాడే నిత్య సంతోషి ఆశ్రితులందరినీ ఆనందంలో ముంచెత్తుతూ లాలిస్తూ పాలిస్తూ ఉండేవాడయ్యా శ్రీకృష్ణ భగవానుడు. ఒకరోజు కొందరు మహామునులు ద్వారకకు వస్తే ధనజన యవ్వన గర్వంతో మెడిసిపడుతున్నటువంటి కొంతమంది యాదవ యువకులు ఆ మహాత్ములు చుట్టుముట్టి పరిహాసాలాడితే అవమానితులైనటువంటి ఆ మునులు ఆ కుర్రల దుష్ప్రవర్తన మూలంగా యాదవ కులం అంతం కాగలదని పలికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు తన భూభార నివారణ కార్యక్రమంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి తన యొక్క లక్షల సంఖ్యలో ఉన్నటువంటి పుత్ర పౌత్రాది బంధువర్గం వారి అంతం గురించి వేసి ఉన్న వ్యూహం అది. కొన్ని మాసాలు గడిచిన తరువాత యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేసే నిమిత్తం ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అక్కడ అనేక దాన ధర్మాలు చేశారు. ఇష్టమృష్టాన్నాలను సుష్టుగా అరగించి మితిమీరి మద్యపానం చేసి మత్తెక్కి మైమరిచి పరిహాసాలతో పరస్పరం పోరాడుకుని పొడుచుకుని చంపుకున్నారు. శ్రీకృష్ణుడు అంతా గమనిస్తూ నిర్వికారుడై అందరికీ ఉత్తర క్రియలు జరిపించాడు. బలరాముడు దేహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. గోవిందుని విడిచి ఉండలేనని నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఒక అశ్వత్థ వృక్షాన్ని ఆనుకుని కూర్చున్న వాసుదేవుణ్ణి చూశాను. చతుర్బాహువులతోని దివ్య తేజస్సుతోని వెలిగిపోతున్నటువంటి ఆ స్వామి తన ఎడమ తొడపై కుడిపాదాన్ని పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆ దివ్య సుందరమూర్తిని దర్శించాను. నా జన్మ తరించింది. సంసార సాగరాన్ని దాటేశాను. అంతులేని ఆనందాన్ని అనుభవించాను. విదుర మహాశయ, అదే సమయానికి వేదవ్యాసుడి సహాధ్యాయి భక్తవరేణ్యుడు పూజనీయుడైనటువంటి మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. విశ్వమంతా విస్తరిల్లినటువంటి సౌభాగ్య శోభా వైభవంతో విరాజిల్లే మహాయోగీంద్ర వందితుడు మహా తేజోమయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మైత్రేయుడు అవలోకించాడు. అలాగే చూస్తూ కళ్ళు మూసుకుని భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని హృదయ కమలంలో పదిలపరుచుకున్నవాడై పులకాంకితుడి ఆనందం పట్టలేక చేష్టలుడిగిన మైత్రేయ మహర్షి అలాగే నిల్చుండిపోయాడు నిట్టూర్పూడుస్తూ. చెంత చేరిన మైత్రేయుడు వింటూ ఉండగా ప్రభువును ఉద్దేశించి ఇలా చెప్పాడు. ఉద్ధవ, పూర్వజన్మలో నువ్వు వసువువు దేవపురోహితుడివి. మీ వాళ్ళంతా చేస్తూ ఉండే సత్రయాగంలో నీవు ఏ ఇతర కోరికలు లేనివాడవై నా పాదసేవనే కోరుకుని ఉన్నావు. అందుచేతనే నేను హృదయంలో ఉంటాను. ఇది నీకు చివరి జన్మ. పద్మకల్పంలో నేను బ్రహ్మకిచ్చినటువంటి దివ్యజ్ఞానాన్ని నీకు ఇస్తాను. దానివలన నీకు సంసార బంధం పోయి అఖండానందాన్ని కలిగించే నా యొక్క దివ్య మహత్యం తెలుస్తుంది అని చెప్పాడు. నా శరీర సంతోషంతో మొత్తం అంతా కూడా గగురు పొడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. స్వామి పాదాలకు ప్రణమిల్లాను. శ్రీకృష్ణ భగవానుడికి భగవానుడు నాకు ఆ పరతత్వ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ పరమేశ్వరుని పాదాలతో
ఎడబాటుని భరించలేక నేను తిరిగి బదరికాశ్రమానికి చేరుకున్నాను అని చెప్పి ఉద్ధవుడు విదురునితో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి ఇలా చెప్పాడు. సాక్షాత్తు విష్ణు సమానుడైనటువంటి మైత్రేయుడు శ్రీహరిని తన చిత్తమందు నిలుపుకుని ఇక కొన్ని రోజుల్లో దేహత్యాగం చేసే తలంపులో ఉన్నాడు. శ్రీకృష్ణుడు నీకు తత్వజ్ఞానాన్ని బోధించమని మైత్రేయుడికి ఆదేశించాడు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి మైత్రేయుడిని అర్థిస్తే అతడు ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఉద్ధవుడు సాగిపోయాడు. మహాత్మా అతిరథ మహారథులైనటువంటి యాదవ మహావీరులంతమంది పరస్పరం చంపుకుని అంతమయ్యారు కదూ. యదుకుల భూషణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతారం చాలించి నిష్క్రమించగా ఒక్క ఉద్ధవుడే ఎలాగ మిగిలిపోయాడో నాకు తెలియజేయండి అని అడిగితే శుకుడు చెప్పాడు. రాజా, శ్రీకృష్ణుడు ఈ భూమండలం విడిచిపెట్టడానికి సంకల్పించుకుని తన తర్వాత విజ్ఞానతత్వాన్ని అందుకుని లోకంలో జిజ్ఞాసువులకు బోధించగల ప్రజ్ఞాశాలి జితేంద్రియుడు తనంతటి వాడు ఒక్క ఉద్ధవుడే అని తలిచి అతన్ని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. తర్వాత లీల తర్వాత మనం స్మరణ చేసుకుందాం.